సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఎన్నికల్లో ప్రత్యర్థి ఐఎన్టీయూసీపై ఏఐటీయూసీ గెలుపొందింది. మొత్తం 11 ఏరియాలు ఉండగా 6 చోట్ల ఏఐటీయూసీ, 5 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి, రామగుండం 1, రామగుండం 2 ఏరియాలో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఇక కొత్తగూడెం, మనుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, రామగుండం 3 ప్రాంతాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందింది. 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికకు నిన్న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇక మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. ఇక 94.20% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఇల్లందు ఏరియాలో 98.37%, అతి తక్కువగా శ్రీరాంపూర్, రామగుండం 3 ఏరియాలో 93% ఓట్లు పోలయ్యాయి. ఇక రాత్రి 7 గంటల నుండి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, గుడ్ మార్నింగ్ బిందు. సింగరేణి కాంగ్రెస్ గుర్తింపు కార్మిక సంఘం 7వ పర్యాయం జరిగింది అని చెప్పాలి. ఎన్నికల్లో సింగరేణి సంస్థ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం సిపిఐ అనుబంధం అయినటువంటి ఏఐటీసీ 4వసారి ఘన విజయం సాధించింది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఫలితాలు వేరులా ఉన్నాయి. ఏదైతే 4 డివిజన్లో కూడా కొత్తగూడెం కార్పొరేట్ తో పాటు కొత్తగూడెం ఏరియా, మనుగూరు, ఇల్లందు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి ఐఎన్టీసీ అతి తక్కువ మెజార్టీతో అయితే క్లీన్ షిప్ చేసిందని చెప్పాలి. ఓట్ల వివరాలు చూసుకుంటే మాత్రం ఏదైతే ఐఎన్టీసీకి కార్పొరేట్లు అయితే ఐఎన్టీసీ మధ్యనే పోటీ, ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్యనే పోటీ పడిందని చెప్పి బీఎస్పీకి పై ఐఎన్టీసీ 286 ఓట్లతో మెజార్టీతో అయితే విజయం సాధించింది. కొత్తగూడెం ఏరియాలో ఏఐటీసీ పై ఐఎన్టీసీ 230 ఓట్ల మెజార్టీతో అయితే గెలుపొందింది. 11 డివిజన్లో అతి తక్కువ ఓటింగ్ కలిగినటువంటి ఇల్లందు ఏరియాలో చూసుకుంటే మాత్రం ఐఎన్టీసీ ఏదైతే ఏఐటీసీ పై ఐఎన్టీసీ 47 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. మనుగురు ఏరియాలో అయితే ఐఎన్టీసీకి 778 ఓట్లు లాగా ఏఐటీసీకి ఓట్లు పోలయ్యాయి. దీంతో ఐఎన్టీసీ 2 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా రామగుండం 1 లో మాత్రం ఐఎన్టీసీ ఏఐటీసీ పై 400 పొందింది. రామగుండం 2 ఏరియాలో అయితే ఐఎన్టీసీ పై ఏఐటీసీ 333 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. రామగుండం 3 ఏరియాలో చూసుకుంటే మాత్రం ఏఐటీసీ పై ఐఎన్టీసీ 104 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. శ్రీరాంపూర్ ఏరియా ఐఎన్టీసీ శ్రీరాంపూర్ ఇట్లా తదితర డివిజన్ లో చూసుకుంటే మాత్రం ఐఎన్టీసీ గెలుపొందని చెప్పాలి. ఇటు భూపాలపల్లిలో చూసుకుంటే మాత్రం ఏఐటీసీ పై ఐఎన్టీసీ ఘన విజయం సాధించింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 4 డివిజన్లో మిగతా చోట్ల మాత్రమే ఏఐటీసీ ఘన విజయం సాధించింది. అన్ని అని చెప్పాలి. అత్యధికంగా సీట్లు సాధించినప్పటికీ ఏఐటీసీ సింగరేణి కాంగ్రెస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. అయితే గత 2 పర్యాయాలుగా అధికారంలో ఉన్నటువంటి టీపీసీకి మాత్రం ఎక్కడ కూడా కార్మికులు మొగ్గు చూపిన పరిస్థితి అయితే లేదు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఉదయం 7 గంటలకు ఏదైతే పోలింగ్ ప్రారంభం కాగా 7 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. మొత్తంగా 7 గంటల నుంచి కూడా సాయంకాలం నైట్ అర్ధరాత్రి 11:30 వరకు కూడా ఫలితాలు విడుదలైన పరిస్థితి ఉంది. బిందు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్